వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి సరైన గుణపాఠం చెప్తారు. ఘనంగా కేబీఆర్ పార్క్ లో ఇండియన్ డాగ్ అడాప్షన్ కార్యక్రమం. 20 కోట్లతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు. బంజారాహిల్స్ లో నీలోఫర్ జాతనే రూఫ్ టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభం. పేరున నమస్కారాలు. ఈరోజు నగర నడిబొడ్డున హైదరాబాద్ నగర నడిబొడ్డున GHMC ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్ట్రే డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేణుకమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరిమణి సురేఖక్క గారికి, విజయారెడ్డి గారికి, ఎమ్మెల్సీ వెంకట్ గారికి, మరియు GHMC కమిషనర్ గారికి, మన పెద్దలందరికీ, వేదిక మీద పెద్దలకు, NGOస్కు, మరి సహాయకులకు అందరికీ పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతా ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి, మనిషికి విశ్వాసం కలిగినటువంటి డాగ్, చునకమంటారు డాగ్. మరి ఆ డాగు ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతా ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటికి కూడా మా ఇళ్లలో కానీ, మా ఫాదర్ కానీ, మా చిన్నతరం నుంచి ఇంటి ముంగట ఒక డాగ్ పెట్టుకునేది. చేను పోతే దాన్ని తీసుకొని పోయేది. చేను కాడ రాత్రిపూట ఏ జంతువు వచ్చినా కూడా ఈ డాగ్, కుక్క అనేది అరిచి, ఈడ మనుషులు ఉన్నారు, నువ్వు రాకు, ఈడ కాపులా నేనున్నా అనే సందేశాన్ని ఆ కుక్కలు. ఈరోజు మేము గ్లాస్ లైనింగ్ కంపెనీ బికమ్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ అని రిఫ్లెక్ట్ అవడానికి న్యూ లోగో లాంచ్ చేస్తున్నాం. అలాగనే కంపెనీ నేమ్ కూడా స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ గా మార్చాం. కంపెనీ ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కంపెనీ. కంప్లీట్ గా సొల్యూషన్ ఇవ్వడానికి ఫార్మా అండ్ కెమికల్, ఫుడ్ కి, ప్రాసెస్ కి మా కంపెనీని ప్లాట్ఫామ్ రెడీ అయింది. కాబట్టి కంపెనీకి రిఫ్లెక్షన్ అవ్వాలి కస్టమర్ తో. మా బిజినెస్ కంప్లీట్ ఇంజనీరింగ్ బిజినెస్. సో అవర్ కంపెనీ లోగో ఆల్సో ఇట్ విల్ షోయింగ్ టు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్. తో మా కొత్త లోగో ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. లోగో మార్చడం అంతకుముందు లోగో, పాత లోగో ఏంటంటే స్టాండర్డ్ గ్లాస్ అని చూపిస్తుంది. దాని గురించి ఇప్పుడు ఈ రోజు మేము కంపెనీ పేరు నేమ్ చేంజ్ చేశాం కాబట్టి స్టాండర్డ్ గ్లాస్ నుంచి స్టాండర్డ్ ఇంజనీరింగ్. అందుకని న్యూ లోగో కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్ అనేటట్టు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మార్చడం జరిగింది. న్యూ లోగో లాంచ్ చేశాము. కంపెనీ కంప్లీట్ గా ఇంజనీరింగ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పాతది గ్లాస్ లైనింగ్ చేసేవాళ్ళం. మా బిజినెస్ గ్లాస్ లైనింగ్ 30%, అది కంటిన్యూ గ్రో అవుతున్నాము ఇయర్ ఆన్ ఇయర్ 20%. కానీ గ్లాస్ లైనింగ్ గ్రో అవుతూ కూడా ఇంజనీరింగ్ 70% చేస్తున్నాం. సో కంపెనీ పీపుల్ కి రిఫ్లెక్ట్ అవడానికి నేమ్ ద్వారా ఇంజనీరింగ్ అనే కంపెనీని స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని పెట్టాము. గ్లాస్ లైనింగ్ కూడా చేస్తాం. నీలోఫర్ ఓపెన్ చేసినాం. ఇక్కడ మన నీలోఫర్ ఉన్నది కదా, పోలీస్ కమాండ్ ముంగట ఉన్నది, దానిపైననే చెత్త ఓపెన్ చేసిన నార్త్ ఇండియన్ టైప్లా కొత్త వెరైటీగా ఉంటుంది. తందూరు రోటీలా తందూరు నాన్ అయితే ఉంటుంది. కొత్త వెరైటీగా మన బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, ఇంకా రుమానీ పాపడ్ అని కొత్త వెరైటీగా ఉన్నది. అది బట్ ఇంకా లచ్చా పరాటా, ఇంకా కొన్ని హైదరాబాద్లో కొన్ని ఐటమ్ నార్త్ ఇండియన్లా లేని ఐటమ్ కొన్ని హైదరాబాద్లో అక్కడ మా దగ్గర దొరుకుతున్నది. ఇంకేం
సార్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి సార్ ఇది? ప్రైజెస్ చూస్తే ఇక మా అన్ని తక్కువనే ఉన్నది. నేనే చూసిన అందరు కస్టమర్ వస్తున్నారు, 3-4 రోజులు అంది. ప్రైజెస్ తక్కువనే అంటున్నారు. ఇదే ప్రైజెస్తో నడిపిస్తాము. ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ నుంచి, చాలా మంచిది. కెపాసిటీ ఎంత సీట్స్? 200 సీట్ కెపాసిటీ ఉన్నది ఇక్కడ. టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? టైమింగ్ పగటి 12 నుంచి 4 దాకా, మళ్ళీ 7 నుంచి రాత్రి 11 దాకా. ఓన్లీ ఇక్కడేనా సార్ లేకపోతే మొత్తం అన్ని నీలోఫర్లో పెట్టినారా? లేదు, ఓన్లీ నార్త్ ఇండియన్ చెత్త మీదనే పెట్టేసినాము. మళ్ళా ఇక్కడ బంజారాస్లో చెత్త మీద పెట్టేసాం. స్విగ్గీ జొమాటో టైప్ ఉందా? లేదు, ఇప్పుడు 5-6 రోజులు అయినాక స్విగ్గీ జొమాటో టైప్ వస్తున్నారు. కరమైనటువంటి పరిస్థితి. 2500 రూపాయలు ప్రతి ఇంట్లో మహిళకి ఇస్తామని, అవ్వాతాతలకు 2000 ఉంటే 4000 ఇస్తామని, ఇద్దరికి ఇస్తామని, అది కూడా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1 లక్షనే కాదు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని, ఇక ఎన్ని చెప్పాలనో ప్రపంచంలో ఉన్న అబద్ధాలను అన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాట్లాడితే దబాయించి మాట్లాడడం, పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని నడిపించుకోవడం. మీరు చూసారు నిన్న మొన్న ఎన్నికలలో, మీ టీవీలో మీ పేపర్లోనే చూసారు. ఏంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటర్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంది? మద్యము ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారడం ఏంది? రెండోది, ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది వాళ్ళకే వదిలేస్తుండే, స్థానికులకు. మీరే కరెక్ట్ సెలెక్షన్ చేసుకోండి, పరిపాలన మంచి జరగాలంటే మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తుండే. కానీ ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అంతా తిరగడం, ఇట్లా జరిగినటువంటి, మరి దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని వారు వన్ సైడ్ అనరు, గుడ్డిలో మెల్ల. వారు వన్ సైడ్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 2 సార్లు జరిగినటువంటి జిల్లా పరిషత్ 32కు 32, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్ కానీ 95% అట్లా వచ్చినాయి. నిన్నటి రిజల్ట్స్ చూస్తే 7 కార్పొరేషన్లు, నిజామాబాద్ అంగు, కరీంనగర్ అంగు, ఒక మంచిర్యాల కానీ, రామగుండం కానీ, నల్గొండ, ఇవి క్లియర్. మిగిలిన దగ్గర మహబూబ్ నగర్ కానీ, కొత్తగూడెం కానీ ఎక్కడ కూడా మనకు మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక మున్సిపాలిటీలలో వాళ్ళ దౌర్జన్యాలు చూస్తే, ఒక్క ఓటుతోని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసి 4 సార్లు రీకౌంటింగ్ చేసి మళ్ళీ ఎదుటోడు ఒక ఓటుతో గెలిచిండని చెప్పుకునే దరిద్రమైనటువంటి పరిస్థితిని నిన్న మనం చూసినాం. మాకేం తక్కువ రాలే, మా కార్యకర్తలు, మా నాయకులు నిరంతరమైనటువంటి పోరాటం, ప్రజా పోరాటాలు చేసి నిన్న ఎలక్షన్లో నిలబడి ధైర్యంగా గెలిచారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. పార్టీ మీకు అన్ని విధాలుగా ఉంటుంది. రెండోది, మీరు చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఎలక్షన్లో పాల్గొనలే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిమితంగానే పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం వచ్చి, మీరు జర మా దగ్గర ప్రచారం చేయమంటే తప్ప వాళ్ళు పరిమితంగానే ఉండాలనేటువంటిది. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి వాళ్ళకే వదిలిపెట్టాలనేటువంటి అంశంతో మనం కార్యక్రమాలు తీసుకొని పోవడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.